1901వ సంవత్సరం ఎర్రటి ఎండ. ఒక 10 ఏళ్ల పిల్లాడు దాహంతో నకనకలాడిపోతున్నాడు. గొంతు ఎండిపోతోంది. ఎదురుగా బావుంది. నిండుగా నీళ్లున్నాయి. కాని ఆ పిల్లాడు ఆ నీటిని తాకలేడు. ఎవరైనా పైనుంచి పోస్తే తప్ప దోసిట పట్టుకుని కూడా తాగలేడు. నమ్ముతారా? ఆ రోజు స్కూల్ ప్యూన్ సెలవు పెట్టాడని ఆ పిల్లాడు రోజంతా చుక్క నీరు కూడా లేకుండా దాహంతో ఏడ్చాడు. నీళ్లు తాగే హక్కు కోసం యుద్ధం చెయ్యాల్సిన రోజులున్నా ఈ దేశంలో అసలా పిల్లాడు ఏం నేరం చేశాడు? ఎందుకంత శిక్ష? ఇవాళ్ల మనమింత గర్వంగా ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఆనాడు దాహంతో అలమటించిన ఆ అబ్బాయే. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మధ్యప్రదేశ్లోని ఒక చిన్న పల్లెలో 1891లో పుట్టాడు భీమ్రావ్. పుట్టడమే ఒక యుద్ధం బాస్. ఎందుకంటే ఆ సమాజం ఆయన్ని మనిషిగా చూడటానికే ఇష్టపడలేదు. స్కూలుకు వెళితే అందరితో పాటు కూర్చోనిచ్చేవారు కాదు. క్లాసు బయట ఒక గోనె సంచి వేసుకుని కూర్చోవాలి. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లాడిని స్కూలుకు పంపితే అందరూ బెంచీలమీద కూర్చుంటే మీ బాబు మాత్రం బయట మురికిలో కూర్చోవాలి అంటే మీ గుండె ఎంత రగిలిపోతుంది. భీమ్రావ్ తండ్రికి కూడా అదే బాధ ఉండేది. అందుకే ఆయన దగ్గరున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మికూడా కొడుకుని చదివించాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకసారి భీమ్రావు తన అన్నలతో కలిసి బండిమీద ఊరికి వెళుతున్నాడు. దారిలో ఆ బండివాడికి వీళ్ల కులం తెలిసింది. అంతే, మనుషుల్ని దింపినట్టు కాదు, ఏదో చెత్తను పారేసినట్టు వాళ్లను రోడ్డుమీదకు తోసేశాడు. ఆ రాత్రి ఆయన నిద్రపోయాడో లేదో కాని ఆయన గుండెలో రగులుతున్న ఆ అవమానం మంట ఆయనని నిలవనీయలేదు. నన్ను తరిమేసిన ఈ సమాజం రేపు నా దగ్గరకు వచ్చి సాయం అడిగేలా ఎదగాలి అని అప్పుడే తన మనసులో గట్టిగా రాసుకున్నాడు. ఆ రాత్రి ఆయన కళ్లలో నీళ్లు రాలేదు బాస్, రక్తం మరిగింది. నిజంగా చెప్తున్నాను బాస్, అంబేద్కర్ గారికి ఉన్న ఏకైక పిచ్చి చదువు. ముంబైలో డిగ్రీ అయ్యాక విదేశాలకు వెళ్లారు. అక్కడ చుట్టూ తెల్లజాతీయులు, ఒక్కడూ మనవాడు లేడు. భాష కొత్త, వాతావరణం కొత్త. అందరూ తనని ఒక వింత జీవిలా చూస్తున్నా ఆ ఒంటరితనం తనని ఎంత వేధించినా ఆయన అస్సలు తగ్గలేదు. ఎందుకంటే ఆయన కళ్ల ముందు తన ఆకలి కనిపించలేదు బాస్. దేశంలో దాహంతో అలమటించిన తన వాళ్ల ముఖాలే కనిపించాయి. ఒళ్ళు గగురు పొడిచ్చే చలిలో కూడా ఆయన కోటు సర్దుకుని లైబ్రరీ మెట్లెక్కారంటే అది తన కోసం కాదు బాస్, మనలాంటి లక్షల మంది భవిష్యత్తు కోసం. 18 గంటలపాటు చదువుతూ అమెరికాలో ఒక డిగ్రీ, లండన్లో ఇంకో డిగ్రీ, ఇలా ప్రపంచంలోనే అత్యున్నత చదువులు చదివి తిరిగి ఇండియా వచ్చారు. ఇప్పుడాయన దగ్గర ఆయుధాలు లేవు, అపారమైన జ్ఞానం ఉంది. తిరిగి వచ్చాక ఆయన తనకోసం బ్రతకలేదు బాస్. 1927లో మహారాష్ట్రలోని మహాడ్లో ఒక వింత యుద్ధం చేశారు. ఆ చెరువులో జంతువులు నీళ్లు తాగొచ్చు, పక్షులు స్నానం చెయ్యొచ్చు, కానీ ఒక మనిషి మాత్రం నీళ్లు తాగకూడదు. అంతే, అంబేద్కర్ గారు అడుగు ముందుకు వేసి ఆ నీటిని దోసిట పట్టుకుని తాగారు. అది కేవలం దాహం తీర్చుకోవడం కాదు, ఈ దేశపు అహంకారం మీద కొట్టిన దెబ్బ. తర్వాత ఆయన హిందూ కోడ్ బిల్ కోసం పోరాడారు. ఇవాళ మన ఇంట్లోని ఆడవాళ్లు ఆస్తిలో వాటా అడుగుతున్నారన్నా, సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారన్నా ఆనాడు అంబేద్కర్ గారు పడ్డ శ్రమే కారణం. ఆయన అప్పట్లోనే చెప్పారు, ఒక దేశం ఎంత డెవలప్ అయిందో తెలియాలంటే అక్కడ మహిళలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో చూడండి అని. 1947 ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. కాని ఈ దేశాన్ని ఎలా నడపాలి? అందరి చూపు ఒక్కడి మీద పడింది. ఆయనే డాక్టర్ అంబేద్కర్. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఒక్కడే రాత్రింబవళ్లు కూర్చుని ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారత రాజ్యాంగాన్ని తయారుచేశారు. బాస్, రాజ్యాంగమంటే కేవలం కాగితపు పుస్తకం కాదు, అదొక సామాన్యుడి గౌరవానికి నిలబడే గోడ. ఇవాళ ఒక కార్మికుడి కొడుకు ఐఏఎస్ అవుతున్నాడన్నా, ఒక రైతు కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడన్నా అది అంబేద్కర్ గారిచ్చిన ఓటు హక్కు, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే. రాజ్యాంగమంటే కాగితం కాదు, అదొక సామాన్యుడి గౌరవానికి నిలబడే గోడ. అంబేద్కర్ గారు చనిపోతూ మనకొక సందేశమిచ్చారు: చదువుకో, సంఘటించు, పోరాడు. ఆయన ఒక వ్యక్తి కాదు బాస్, ఆయన ఒక గొప్ప ఆలోచన. ఆ ఆలోచన మనలో ఉన్నంతవరకు ఆయన జీవించే ఉంటారు. చూశారుగదా, ఆయన పోరాటం మనకోసం. ఇవాళ ఈ వీడియోని మీరు 10 మందికి షేర్ చేస్తే అది కేవలం ఒక వీడియో షేర్ చేయడం కాదు, అంబేద్కర్ గారి సందేశాన్ని మరో మనిషికి చేరవేయడం.
ఈ ప్రయత్నం మీకు నచ్చితే మన ఛానల్కి తోడుగా ఉండండి. బాధ్యతగా మారదాం, కలిసి ముందుకు వెళదాం. జై భీమ్.